వ్యక్తిగత పంచాయతీలకే కేబినెట్ మీటింగ్ జరిగిందన్న హరీష్ రావు విమర్శలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. సిద్దిపేటలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పంచాయతీలు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలోనే జరుగుతున్నాయంటున్న మంత్రి అడ్లూరితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ పర్సనల్ పంచాయతీలకు వేదిక అయింది. వాళ్ళ వ్యక్తిగత కక్ష చేసుకోవడం కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టిందని చెప్పేసి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్న నేపథ్యంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి క్యాబినెట్లో రాష్ట్ర సమస్యలు ఏం చర్చించలేదా? గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షత జరిగే క్యాబినెట్ మీటింగ్ లోపల ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించినటువంటి ఏ విధంగా మేలు చేసే విషయం లోపల, ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన విషయం లోపల క్యాబినెట్ లోపల చర్చ జరుగుతుంది. ఆ చర్చ అంశం లోపల ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఆ అంశాలు జరగలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి క్యాబినెట్ లోపల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలకే క్యాబినెట్లో చర్చ జరిగింది. మమ్మల్ని మంత్రులను పట్టుకొని దండుపాల్యం, ఇక నోటికి ఎంత వస్తంత మాట్లాడినటువంటి హరీష్ రావు ఒకటే మాట మాట్లాడుతున్నా. అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది సిద్దిపేటలో. ఆ దేవాలయానికి ఆయన కూడా పోతాడు కుటుంబ సమేతంగా. నేను కూడా వస్తా, టైం డేట్ చెప్పానని. నేను నా జన్మించిన తల్లి తండ్రి మీద ప్రమాణం చేసి ఆ ఏడుకొండల స్వామి దేవాలయం లోపట నువ్వు నామినేషన్కి పోయే ముందు అదే స్వామివారి దండం పెట్టుకుంటావు కదా, ఆ స్వామివారి దగ్గర తడి బట్టలతో స్నానం చేసుకొని రాష్ట్ర క్యాబినెట్లో ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన మేలు జరిగే విషయాలు తప్ప వ్యక్తిగతమైన ఏ మంత్రి గురించి మాట్లాడలేదనే విషయాన్ని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు టైం డేట్ చెప్తావా, సిద్ధమా నువ్వు అంటే ఇవేమో ఆయన మాట్లాడే తెలంగాణ ఆశ భాష, ఆయనకు అబద్ధాన్ని కూడా 100 సార్లు మాట్లాడి నిజం చెప్పే గొప్ప నేర్పరి ఆయన. ప్రమాణాలు ఓట్లు కాదు, పైసల కోసమే పంచాయతీలు జరుగుతున్నాయి క్యాబినెట్లో. పైసల పంచాయతీ, పంపకాల పంచాయతీ అని అంటున్నారు. ఇప్పుడు పంపకాల పంచాయతీ ఎక్కడ మొదలైంది? కల్వకుంట్ల కుటుంబంలో కదా పంచాయతీల ఇది పైసల పంచాయతీలు, పదవుల పంచాయతీలు. కేర్ ఆఫ్ వాళ్ళ అడ్రస్ అండి. పదవుల కోసం, పంచాయతీల కోసం, దోసుకున్న పైసల కోసం, దాచుకున్న పైసల కోసం, లెక్కల కోసం, నాకు పదవి కావాలంటే నాకు పదవి కావాలి, నాకు ప్రెసిడెంట్ కావాలి, నాకు ప్రెసిడెంట్ కావాలి, నాకు అపోజిషన్లో నాకు అపోజిషన్లో కావాలి. ఆ ముసలి పెద్ద మనిషిని ఏ విధంగా అన్ని విధాలు ఇబ్బంది పెట్టి ఏ విధంగా మా పదవులు దాచుకునే ఆలోచన తప్ప ఏదైనా మంచి చేసినట్టు 10 సంవత్సరాల లోపల వాళ్ళు మంచి చేసిన పని ఏదో చెప్పమనండి. 22 నెలల్లో మీరు దాచుకోవడమే చేశారు, మొత్తం కొల్లగొడుతున్నారు, ప్రజా సంపద అంటున్నారు. ఒకటి ఆధారం చూపెట్టమనండి. క్యాబినెట్లో జరిగినటువంటి అంశం ప్రజలకు సంబంధించిన విషయం లోపల నువ్వు ఏదైతే పచ్చి అబద్ధాలు ఆడినావు, నీ అహంతో మమ్మల్ని అవహేళన చేసుకుంటా, మా దళితులను బీసీలో ఒకసారి మంత్రులు అవహేళన చేసుకుంటా మాట్లాడిన దానికి నువ్వు సిద్ధమా అంటున్నా. నువ్వు మాట్లాడిన దాన్ని మనకి కట్టుబడి ఉంటావు. అది ఫస్ట్, అది నిజం చేయి. ఫస్ట్ నీ యొక్క కవిత మాట్లాడిన మాటలు, ఏదైతే దాచుకున్న మాటలకు జవాబు చెప్పు, ప్రజలకు జవాబు. ఫస్ట్ యావత్ తెలంగాణ ప్రజలకు ఫస్ట్ జవాబు చెప్పినాక నువ్వు మాట్లాడు. నీ మాట అప్పుడు నమ్ముతారు. దోచుకోవడం